హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే మన తెలంగాణలోని కరీంనగర్ డిస్ట్రిక్ట్ నల్గొండలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి జాతరకి అయితే వెళ్ళాము. ప్రతి హోలీ పౌర్ణమికి అయితే ఈ జాతర అయితే స్టార్ట్ అయిపోతుందండి కంపల్సరీ. మేము కూడా అటెండ్ అవుతాం కంపల్సరీ. సో ఈసారి అయితే రథానికి అయితే వెళ్ళాము. ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసాను, నేను మీతో షేర్ చేద్దాం అనేసి. వీడియో మొత్తం చూసి ఎలా వచ్చిందో చూసేయండి. అండ్ మేము రథం అండ్ గుట్టపైన ఉన్న స్వామివారిని, గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత జాతర ఎలా జరిగింది అనేది మొత్తం ఉంటుంది. వీడియోకి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి లైక్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే జమ్మికుంట నుండి స్టార్ట్ అయ్యి నల్గొండకి అయితే వెళ్ళాము. మాకైతే ఒక 40 minutes అయితే పట్టింది టైం అయితే. ఫస్ట్ అయితే గర్భగుడిలో అయితే లైన్ అయితే చాలా పెద్దగా ఉందండి. మేము రథం రోజు పోయినాం కనుక జనం అయితే చాలా మంది ఉన్నారు. ఇక్కడ లైన్ అయితే ఒక 2 lines అయితే ఈ విధంగా ఉన్నాయి. 5 rupees టికెట్ ఉంది, 20 rupees 5 rupees టికెట్ అయితే అవైలబుల్గా ఉంది. సో దీంట్లో అయితే 2 lines ఈ విధంగా క్యూ. ఒక దర్శనానికి అయితే ఒక 15 minutes అయితే పట్టింది. గర్భగుడిలో దర్శనం, స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే రథానికి అయితే వెళ్ళిపోయాము. రథానికి వెళ్ళి రథం దగ్గర కూడా దర్శనం చేసుకొని తర్వాత అయితే మేము గుట్టపైన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. ఈ విధంగా 1 by 1 దర్శనం చేసుకోవడానికి ఒక 2 hours అయితే పట్టింది మొత్తం. ఈ నల్గొండలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి అయితే చాలా పవర్ఫుల్ అండి. మనకైతే ఏ కోరికలు అయినా నెరవేరుతాయని చాలా నమ్మకం ఉంటుంది. సో భక్తులు అయితే చాలామంది జనాలు అయితే వస్తారు. రథం దగ్గర కూడా చాలా మంది జనాలు అయితే ఉన్నారు. పెద్ద లైన్ అయితే ఉంది. ఇక్కడ కూడా టికెట్ తీసుకొని ఇక్కడ పంపిస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ కూడా ఒక 20 minutes అయితే పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఈ విధంగా చక్కగా దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే గుట్టపైకి అయితే వెళ్ళామండి. రథం పైన ఉన్న స్వామివారిని దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మేము గుట్టపైకి అయితే వెళ్ళామండి. ఇక్కడ కాసేపు ఆ చెట్టు కింద, వేప చెట్టు కింద కాసేపు కూర్చుని తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ గుట్టపైకి వెళ్ళడానికి అయితే మెట్లు అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి. పైకి ఎక్కడానికి పైన గంట కొట్టి స్టార్ట్ చేసాము. మెట్లు ఎక్కుకుంటూ పైకి అయితే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ దీపాలు అయితే పెట్టారు, దీంట్లో నూనె పూసుకుంటూ అయితే పైకి వెళ్ళాము. ఇలా పైకి వెళ్తుంటే వ్యూ అనేది చాలా చాలా బాగుంది. పైకి వెళ్ళిన తర్వాత జాతర అయితే మొత్తం కనిపిస్తుంది కిందికి. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. పైన గుట్ట పైన అయితే స్వామివారు గుట్టల మధ్యలో అయితే ఉన్నాడు. సో ఈ విధంగా ఇక్కడ కూడా పెద్ద లైన్ అయితే ఉంది. ఈ లైన్లో నిల్చొని ఒక 15 minutes వరకు అయితే దర్శనం అయింది. జాతర అప్పుడే కాకుండా మామూలు టైంలో సండే అలా బయటికి వెళ్ళాలని అనుకునేవారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టే చేసుకోవచ్చు. బాగుంది. అండ్ ఈ గుట్ట పైకే కాకుండా ఇంకా పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కుకుంటూ పైకి వెళ్ళి అక్కడ వాటర్ అనేది ఉందంట, గుండం అనేది వాటర్ ఉంది. సో అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా వ్యూ కూడా చాలా బాగుంటుందంట. అక్కడ కూడా వెళ్ళొచ్చు. చాలా పవర్ఫుల్ అండి లక్ష్మీ నరసింహస్వామి. మీరు స్వామివారిని దర్శనం చేసుకునే సమయంలో ఈ సందులో నుండి వెళ్ళాలండి. మొత్తం చీకటి అయితే ఉంటుంది. లోపలైతే స్వామివారు ఉంటారు. అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుని రిటర్న్ రావాలి. ఈ విధంగా స్వామివారిని దర్శనం చేసుకుని రిటర్న్ అయితే వచ్చేసామండి. తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత కిందికైతే దిగి జాతరకి అయితే మొత్తం వెళ్ళామండి. ఇక్కడ మొత్తం కొన్ని అయితే మేము బొమ్మలు పిల్లల కోసం అయితే కొన్నాము. అవి ఏంటో చూసేయండి. బ్యాంగిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. బొమ్మలు కూడా 100 rupees లోపు అన్ని బొమ్మలు ఏవైనా తీసుకోవచ్చు. ఇట్లా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. మేమైతే కొన్ని తీసుకున్నాము. వీడియో అయితే మొత్తం చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే
వెళ్ళి దర్శనం చేసుకోండి. మీరైతే ఈ హోలీ పౌర్ణమికి ఎక్కడికి వెళ్తారో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏం